అందరికీ నమస్కారం అండి. మన యొక్క ప్రకృతి వ్యవసాయంలో ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు వచ్చి దాదాపుగా 2.5 లీటర్ అంటే 3 లీటర్ ఉంటుంది. 3 లీటర్ల మీనామృతం వచ్చి మనము ఈ యొక్క 100 లీటర్ డ్రమ్ములో అంటే 100 లీటర్ నీటితో మనం వచ్చి ఈ యొక్క మీనామృతం కలిపి అంటే మనం ఒక సోక్ చేసి అంటే ఒక ఫెర్మెంట్ చేసి ఒక 2 రోజుల తర్వాత మనం పంట మీద పిచికారి చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి అండి, మన నీటిలో కూడా పారించవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. దీనివల్ల మన పంటకి ఎక్కువ నత్రజని అనేది కాదండి, పంటకి కావాల్సిన 9 రకాల అమినో యాసిడ్స్ మనకు పంటకనే దొరుకుతుంది. సో మీరు కూడా చూడండి ఈ విధంగా, ఇక్కడ చూడండి మీరు కూడా ఈ విధంగా చూడండి, నీళ్ళు ఎట్ట మారిపోయింది చూడండి. అంటే దీనికి దాని వ్యత్యాసం చూడండి. ఇది వచ్చి నార్మల్ వాటరు ఈ యొక్క డ్రమ్లో, ఇది వచ్చి 100 లీటర్ నీటి అండి. అంటే మనం మీనామృతం పోసిన తర్వాత ఈ విధంగా మనం ఈ విధంగా కవర్తో ఏదైనా కప్పి పెట్టినామంటే, అంటే ఎండకి వానకి పురుగులు పడకుండా చేసుకున్నట్లయితే మనకు ఒక మరుసటి రోజు కానీ ఒక 2 రోజుల తర్వాత కానీ మనం పంట మీద స్ప్రే చేసుకుంటే బాగా పులిన వాసన వస్తుంది. ఆ తర్వాత మనం స్ప్రే చేసినామంటే మన పంటకి ఎక్కువ మనం మీనామృతాన్ని ఎన్ని రకాలుగా మనం స్ప్రే చేసుకోవచ్చండి. అంటే రా ఫిష్ అమినోసైడ్ కానీ అంటే అప్పుడప్పుడే తీసిన మీనామృతం కానీ ఈ విధంగా నీళ్ళు కొంచెం ఒక 2 రోజులు ఫెర్మెంట్ చేసిన స్ప్రే చేసుకోవచ్చు. ఇంకోటి నీటిలో కూడా పారించండి. సాయిల్ అప్లికేషన్ ఇవ్వచ్చు, ఫోలర్ అప్లికేషన్ ఇవ్వచ్చు, మళ్ళీ ప్లాంట్స్ బేసిల్ గార్డ్ కూడా ఇవ్వచ్చండి. సో మన ప్రకృతి వ్యవసాయంలో కూడా అన్ని రకాల వాడు కెమికల్ ఓలే కాదండి, మనం కూడా అన్ని రకాలు ఇవ్వగలుగుతాము. అన్ని రకాల ఫోలర్ అప్లికేషన్, అన్ని వాటర్ ఇరిగేషన్ త్రూగా అన్ని రకాలుగా ఇవ్వచ్చు. సో మీరు కూడా ఈ యొక్క మీనామృతాన్ని ఈ విధంగా డ్రమ్ములు చేసుకొని ఒక 2 రోజుల తర్వాత మీ పంట మీద పిచికారి చేసి చూడండి. అంటే ఈ యొక్క అసలు మీ కెమికల్ జోలికే పోరండి. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. దీన్ని చేయడం వల్ల మనకు ఆక్సిజన్, మళ్ళీ తర్వాత జిబ్బరిక యొక్క హార్మోన్ ఉండడం వల్ల మనకు పంటకి చిగురులు ఎక్కువ వస్తుంది. పంట చిగురులు ఎక్కువ రావాలంటే ఆక్సిజన్ అనే హార్మోన్ ఉంటేనే ఆ చిగుర్లు రెమ్మలు ఎక్కువగా వస్తుందండి. మీరు ఎన్ని ఎరువులు వేసినా దీంట్లో ఉండదండి. సో మీరు కూడా ఈ విధంగా నేను చూపించాను కదండి, మీనామృతం 60 లీటర్లు తీసుకొని మనం ఇప్పుడు ఒక 3 నీళ్ళు వేసుకొని 100 నీళ్ళు కలుపుకొని మనం 1 ఎకరాకు స్ప్రే చేసుకోవచ్చండి. ఈజీ, జీరో బడ్జెట్ నేచురల్ ఫామ్ అంటారు కదండి మన యొక్క సుభాష్ పాలేకర్జీ. మనం కూడా మన ప్రకృతి ఇచ్చే మనకు యొక్క ఆకులని యొక్క వ్యర్థ పదాలతోనే మనం యొక్క కషాయాలు కానీ గ్రోత్ ప్రమోట్స్ తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంగీటికి అనేది పోవద్దండి దయచేసి. కెమికల్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్ బ్రిటిష్ కూడా తెచ్చినట్టు అక్కడ వాళ్ళంటే తరిమి కొట్టండి వాడిని. ఇంకా పెస్టిసైడ్ హెర్బిసైడ్ జోలికి పోద్దండి. మనం మట్టిని కాపాడుకుంటాం, మట్టిని కాపాడుకుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన రాబోయే భవిష్యత్తు పిల్లలు బాగుంటారండి. సో థ్యాంక్ యూ. మీరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.